హలో అందరికీ, ఒక మంచి స్పెషల్ అకేషన్ కోసం గెట్ రెడీ విత్ మీ చేసిద్దామా రండి. మరి అయితే నా లైఫ్లో ఇలాంటి మంచి రోజు ఇంకొకసారి కూడా వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఈ రోజు కోసం నేనైతే చాలా వెయిట్ చేశాను. అలాగే చాలామంది క్రిస్టియానిటీలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇది మోస్ట్లీ తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో హిందూ మ్యారేజ్ ప్రకారం అయితే వాళ్ళు కన్ఫర్మ్గా మ్యారేజ్ తర్వాత వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బట్ క్రిస్టియానిటీలో అయితే మ్యారేజ్ తర్వాత అక్కడే సాక్షి సంతకాలు పెట్టి మరి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మేమైతే అదే అనుకున్నాము మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే. సో కానీ తర్వాత ఒక చిన్న గవర్నమెంట్ దీని ప్రకారంగా వెళ్ళినప్పుడు అది కాదు అని అయితే చెప్పారు. అందుకోసమే ఇవాళ అయితే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్నాము. ఈ స్పెషల్ అకేషన్కి అయితే ఆ దండ నేనే కుట్టుకున్నాను. నేను కుట్టుకున్న దండ వేసుకొని వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఒక చిన్న స్వీట్ అయితే తినేసి వెళ్దామని చెప్పి చాక్లెట్ అయితే తిన్నాం అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 డేలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. 1 డేలోనే మాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారనమాట. నేనైతే రిజిస్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 1 డేలో అయిపోయినాయి. మా ఫ్రెండ్స్కి చెప్తే 1 డేలో ఇంత త్వరగా అయ్యిందా అని అనుకున్నారు. చాలామందికి తెలియకపోవచ్చు. మీలో ఇంకా చేయించుకోలేదు అని అనుకుంటే మాత్రం కన్ఫర్మ్గా వెళ్ళి చేయించుకోండి. గవర్నమెంట్ ప్రకారంగా మనం ఏదైనా పాలసీస్ కావాలి, ఏది కావాలి అనుకున్నా కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద లాస్ట్.